రాజాసాబ్ మూవీకైతే నేను నైట్ అయితే వెళ్ళడం జరిగింది. మూవీ వైస్‌గా మనం మాట్లాడుకుంటే, మూవీలో హారర్ అయితే అంత లేదు. ఇంకా సస్పెన్స్ కూడా అంతేం లేదు. నార్మల్‌గా నేనైతే హైప్ పెట్టుకొనైతే మూవీకైతే వెళ్ళడం జరిగింది. మూవీ వైస్‌గా చూసుకుంటే కామెడీ చూసి అంతేం లేదు. హైప్ కూడా అంతేం అనిపించలేదు. ఒక రాడ్ మూవీ ఫీలింగ్ అయితే నాకొచ్చింది. ఈ సంక్రాంతికి నేను ఒక మంచి మూవీతో అయితే వస్తారని చెప్పేసి నేనైతే ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ సినిమా వైస్‌గా వచ్చేటప్పటికి నాకైతే ఏమి ఎక్కలేదు. నార్మల్‌గా అయితే ఉంది. ఇక ప్రభాస్ అన్న యాక్షన్ వైస్‌గా ఆయన యాక్షన్ బాగుంది. కొన్ని సినిమాలు అక్కడక్కడ చూసుకుంటే విఎఫ్ఎక్స్ కానీ సినిమాటోగ్రఫీ నార్మల్ డల్ అయితే అనిపించింది నాకు. అంత అయితే అనిపించలేదు. ఇంకా హర్రర్ ఏదో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఆ హర్రర్ కూడా అంతేమైతే అనిపించదు. ఫైనల్గా మనం సినిమా చూసిన ఫీలింగ్ అయితే మనకైతే రాదు. ఇంకా మనం అయితే ప్రభాస్ అన్న కోసమే అయితే వెళ్ళి చూడాల్సిందే. అంతేం లేదు, నార్మల్గా అయితే ఉంది. సంక్రాంతికి నార్మల్ అయితే అనిపించింది నాకు. ఇంకా ఇంకా మన చిరంజీవి గారి మూవీ అయితే ఉంది, రామ్ చరణ్ గారి మూవీ అయితే ఉంది, కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి. వాటి ముందు ఇది నార్మల్ అనేది నేనైతే ఫీల్ అవుతున్నాను. వెయిట్ చేద్దాం. మనం చెప్పలేం కదా, ఒక్కొక్కసారి కలెక్షన్స్ అయితే బ్రేక్ చేయొచ్చు. ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. వెయిట్ చేద్దాం. ఇంకో విషయం ఏంటి అంటే, సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ అయితే ఉంటారు. ఎందుకు ఉన్నారు అని కూడా నాకైతే అర్థం కాలేదు. ముగ్గురు హీరోయిన్స్ ఎందుకు, నార్మల్గా పెట్టేసి అయితే తీయచ్చు అని చెప్పేసి నా ఫీలింగ్ అయితే. ఇంకా ప్రభాస్ అన్న వైజ్గా చూసుకుంటే ఆయన హీరో యాక్షన్ అయితే బాగుంది. మనమైతే ఆయన యాక్షన్ గురించి మనమైతే పర్టికులర్గా చెప్పుకోబడలేదు, కానీ ఒక మూవీని ఇంకా బెటర్గా తీసుకుంటే బాగుండు అని చెప్పేసి నా ఫీలింగ్. ఇంకా ఒక ప్రభాస్ అన్న అంటే పెద్ద హీరో కాబట్టి ఆయన రేంజ్కి తగ్గట్టు ఒక మూవీ పడుంటే మాత్రం ఈ సంక్రాంతికి ఒక హైలైట్లు అయితే ఉండబోతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ మూవీ అయినా ఇంకా మంచిగా తీయాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ మూవీ కూడా మనకి పోస్టర్స్ అయితే వచ్చింది స్పిరిట్వి. ఇంక మనం దాని గురించి అయితే వెయిట్ చేద్దాం. ఈ మూవీ అయితే నాకు అంతే. మీరు ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేసేయండి.